ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహజంగా పిజ్జాలు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతుంది. పిజ్జాలు అంటే అటు బ్రెడ్, అందులో వాడే చీజ్ కానీ, అందులో వాడే ఇంకా రకరకాలుగా పన్నీర్ ఐటమ్స్ ఇట్లాంటి వాటి వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. యాంటీ కొలెస్ట్రాల్ గా వెల్లుల్లిపాయ చాలా లాభాన్ని కలిగిస్తుంది. అందుకని బ్రెడ్ లోనే వెల్లుల్లిపాయ ఉపయోగించి గార్లిక్ బ్రెడ్ చేసి ఈ కాంబినేషన్ లో పిజ్జా చేస్తే మరి చీజ్ వాడకుండా కూడా మనం అనుకున్నట్టు హాని కలిగించే కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తనాళాల్లో కొవ్వులు లాంటివి ఇంకా పెరగకుండా హెల్దీగా బ్రెడ్ తిన్నట్టు అవడానికి ఈ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. గార్లిక్ బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. గార్లిక్ బ్రెడ్ పిజ్జా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, ఉల్లిపాయ స్లైసెస్ 1/2 కప్పు, పన్నీర్ ముక్క 50 గ్రాములు, వెల్లుల్లిపాయ 1 పాయ మొత్తము, టమోటా చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయ ముక్క చెక్క 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న వెల్లుల్లిపాయ మొత్తాన్ని గ్యాస్ ఫ్లేమ్ మీద అట్లా ఫోర్క్తో గుచ్చి పట్టుకుని ఆ వెల్లుల్లిపాయను అట్లా కాలనివ్వాలి. మాడేటట్టు కాల్చకూడదు. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని పైనుండే పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిని అమలదస్తాలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఆ పేస్ట్ను ఒక బౌల్లో తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మేగడ, కొద్దిగా చాట్ మసాలా, ఎండుమిరపకాయ ముక్క చెక్క, ఈ మూడుటిని కలిపేయాలన్నమాట. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని లోటు లేకుండా చాలా బాగుంటుంది. ఆ తర్వాత బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని కర్రీ బౌల్ పెట్టేసేసి ప్రెస్ చేస్తే బ్రెడ్ యొక్క ఎడ్జెస్ అన్ని కట్ అయిపోతాయి. బ్రౌన్ బ్రెడ్ గుండ్రంగా అట్లా కట్ అవుతుంది. అలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ పైన ఈ వెల్లుల్లి మసాలా దాన్ని పూసేస్తాం అట్లా. ఆ తర్వాత వాటిని రోస్ట్ చేయటం కోసం, మసాలా పచ్చిపోవటం కోసం నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి ఆ మసాలా అడుక్కొచ్చేటట్టు బ్రెడ్ స్లైసెస్ అట్లా పెట్టేయాలి. సన్న సెక్ మీద వేడికి కాలిన తర్వాత ఆ బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానిపైన టమోటా సాస్, పన్నీర్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ చీలికలు, టమోటా ముక్కలు ఇవన్నీ అట్లా వేసేసుకుని నాన్ స్టిక్ గ్రిల్ పైన ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అట్లా రోస్ట్ చేసుకుంటే గార్లిక్ బ్రెడ్ పిజ్జా చాలా కలర్ఫుల్గా టేస్టీగా సిద్ధమవుతుంది. చూసారు కదండి, ఎంత రుచికరంగా ఉండే ఈ గార్లిక్ బ్రెడ్ పిజ్జాను తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు మనందరికీ చూపించారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలు ఎప్పుడైనా స్పెషల్ రెసిపీ కావాలని అడిగినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం జీ5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. కొన్ని ఆసనాలు చేసేటప్పుడు ఆసనాన్ని వేసిన తర్వాత ఆ భంగిమలో మనం కదపకుండా, కొన్ని ఆసనాలు వేసినప్పుడమ్మా శరీరాన్ని ఒక భంగిమలో పెట్టి అదే స్థితిలో కదపకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఆపలేం. దానికి కొంత సపోర్ట్ ఇస్తే ఆసనంలో ఎక్కువసేపు ఉంటాం, ఫలితం 3-4 రెట్లు పెరుగుతుంది. అంటే స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా ఫలితం రావడానికి యోగా రింగును ఉపయోగించుకొని చేయొచ్చు. విపరీత కరణి, అట్లాగే శలభాసన్, సేతుబంధాసన్, ఇట్లా కపోతాసన్, ఇలాంటివి మామూలుగా అయితే చాలా కష్టం, సెకండ్ల కంటే ఉండలేం. కానీ ఇప్పుడు యోగా రింగ్ ఆధారంగా ఇలాంటి వాటిని మీరు చేస్తే 2-3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ అయినా కదలకుండా హాయిగా ఆసనంలో ఎక్కువసేపు ఉండొచ్చు. ఎక్కువసేపు ఉండటం వల్ల ఫలితం చాలా రెట్లు ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని అలాంటి యోగా రింగ్ సహాయంతో ఎలాంటి ఆసనాలు ఎలా చేయొచ్చో చూద్దాం. వీల్ సహాయంతో సులభంగా చేయగలిగే 3 ఆసనాలను ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా విపరీత కరణి. వెళ్ళకెలా కాళ్ళను చాపేసి పడుకున్న తర్వాత సర్వాంగాసనం చేయడానికి శరీరాన్ని పైకి ఎట్లా లేపుతామో అలా కాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత చేతుల సపోర్ట్తో రింగ్ తీసుకుని నడువు భాగానికి, సీటు దిగువ భాగాన రింగ్ పెట్టేసుకుంటాం. సీటుని ఆ రింగ్ మీద ఆనిచ్చేస్తాం. చేతులు 2 అట్లా చాపేస్తాం. ఈ విపరీత కరణి చూస్తారు కదా, మామూలుగా అట్లాగే రింగ్ లేకుండా విపరీత కరణి చేయాలంటే కొద్దిసేపు కూడా ఉండలేం, చాలా కష్టం అనిపిస్తుంది. అదే రింగ్ సహాయంతో విపరీత కరణి చేస్తే ఎక్కువసేపు ఈ భంగిమలో 2-3 నిమిషాలు, 4 నిమిషాలైనా ఉండొచ్చు. దానివల్ల ఫలితం ఎక్కువగా వస్తుంది అనమాట. తర్వాత సేతుబంధాసన్, బ్రిడ్జ్ పోజ్. ఆ భంగిమ నుంచి కాళ్ళు నేల కానిస్తానికి ప్రయత్నం చేస్తాం. సీటు దిగువ భాగాన్ని రింగ్ అట్లా ఉంటుంది కదా, పాదాలు నేల కానిచ్చాక చూడండి, చేతులతో పాదాలు గుత్తు భాగాలు పట్టుకుంటాం, అలాగే కదలకుండా ఉంటాం. ఇట్లా 2-3 నిమిషాలు అట్లా చేయగలిగితే నడువు నొప్పి తగ్గడానికి చాలా చాలా మంచిది, అసలు రాకుండా ఉంటుంది అనమాట ఇట్లాంటివి చేస్తే. 3వ ఆసనంగా ఉష్ట్రాసనం. మోకాళ్ళ మీద నుంచుంటాం, 2 కాళ్ళ మధ్యలో రింగ్ అట్లా పెట్టుకుంటాం. కుడి చేత్తో కుడి మడాన్ని, ఎడమ చేత్తో ఎడమ మడాన్ని అట్లా పట్టుకుంటాం.
అలా ఉష్ట్రాసన చేసిన తర్వాత ఇంకా పూర్ణస్థితి ఉష్ట్రాసన చేయటానికి రింగు సహాయంతో చూడండి, చాలా కష్టమైన స్థితి. సామాన్యంగా చేయటం అందరి వల్ల అసలు కాదు. తల భాగం పాదాల దగ్గర నేల కానేటట్లుగా సీటు రింగు కానిచ్చేసి అట్లాగే ఉంటాం అన్నమాట. రింగ్ ఉండటం వల్ల చాలా సులభంగా ఈ స్థితిని చేయగలుగుతాం ఉష్ట్రాసన. ఈ 3 ఆసనాలు రింగు సహాయంతో చేస్తే ఎక్కువసేపు ఉండొచ్చు, ఫలితం బాగా వస్తుంది. ముందుకు వంగే పని చేస్తే నడుము ఫ్రీ అయిపోతుంది. సుప్త వజ్రాసన. ఇక నడుముని వెనక్కి విపరీతంగా ఉంచాం కాబట్టి వజ్రాసనలో చేతులు అట్లా చాపేసి ఛాతీని మోకాళ్ళ కానిచ్చేసేసి అట్లా హాయిగా పడుకుంటాం. చూసారు కదండి, యోగా వీల్ని ఉపయోగించి ఎవరు యోగాసనాలు వేసుకుంటే బాగుంటుంది, ఎవరు యోగాసనాలు వేసుకుంటే ఆ సులువు అన్నది పెరుగుతుందో డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి మరి మీరు కూడా యోగా ఇంకా ఎక్కువ అభ్యసించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యోగా వీల్ని కొనుక్కుని ఈ ఆసనాలన్నింటినీ కూడా సులువుగా వేసే ప్రయత్నాన్ని చేయండి. పూర్వం రోజుల్లో మల్లె చెట్టు లేని ఇల్లు అంటే ఒక్కటి కూడా కనపడేది కాదు. అవును. ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు, సన్నజాజి తీగ కామనగా ఉండే. ఏదో సాయంకాలం పూట ఆడవారు మల్లెపూలు కోసుకుని కాస్త మాల గుచ్చుకుని జడలో పెట్టుకుంటే ఏదో కాస్త మంచి సువాసన వస్తుంది అనుకుంటాను తప్ప దాని వెనక ఆరోగ్యం దాగి ఉందని ఎంతో మందికి తెలియదు. అసలు ఆ పూలు అక్కడ ఉంటే చాలు దొడ్డంతా మంచి వాసన వచ్చేసేది. దాని వెనక సైంటిఫిక్ గా తీసుకుంటేనండి, ఈ మల్లెపూలు యొక్క సువాసన లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల గాలి గొట్టాలు కొంచెం వ్యాకోచిస్తాయి, ప్రాణవాయువు బాగా వెళుతుంది, లోపల శ్లేష్మాల ఉత్పత్తి కొంత తగ్గటానికి చాలా మంచిది వాస్తవంగా. దీనివల్ల ఆ వాసన నుంచి లోపల పీల్చినప్పుడు నర్వస్ ద్వారా బ్రెయిన్ లో స్టెబిలిటీ బాగా వస్తుంది, కాస్త మానసికంగా స్థిరత్వం వస్తుంది అనమాట. అందుకని మూడ్ బాగుంటుంది. అంటే కొంతమంది కాసేపు మనసు బాగుంటుంది, కాసేపు దిగజారిపోతుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా మూడ్. ఆ మూడ్ స్టేబుల్గా ఉండటం కోసం కాస్త మూడ్ స్వింగ్స్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండటానికి మల్లెపూలు. ఒకసారి ఆ మల్లెపూల మూర తీసుకుని అట్లా పీలిస్తే చూడండి, అట్లా అంటాం, ఎంత హాయిని ఇస్తుందో చూడండి అసలు. అందుకని మనసుని కాస్త ఆహ్లాదపరచడానికి, బ్రెయిన్ కాస్త యాక్టివ్ చేయడానికి, ఆ మూడ్ని కాస్త స్థిరత్వం చేయడానికి చాలా మంచిది అనమాట. చాలా మంది పీరియడ్స్ టైంలో పెయిన్ వచ్చే వరకు కూడా ఈ వాసన పీలుస్తుంటే ఆ స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్ కూడా తగ్గుతుంది అనేది సైంటిఫిక్ గా ఉందన్నమాట. బాలింతల మల్లెపూల వాసన కనుక ఎక్కువ పీలుస్తుంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంట. ఇది కూడా సైంటిస్టులు రుజువు చేశారండి. దాని ద్వారా మూడ్ ఎలివేట్ అవ్వటం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గి పాల ఉత్పత్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకని డిప్రెషన్, యాంగ్జైటీ, రకరకాలుగా ఇలాంటి మానసిక సంబంధమైన సమస్యలు ఉన్న వారికి కూడా మల్లెపూల వాసన అనేది చాలా చాలా మంచిది. అందుకని ఈ మధ్య భవనాల్లో ఉంటున్నాం, నేల లేదనుకోకుండానే కుండీల్లో పెట్టుకునే హైబ్రిడ్ వెరైటీ కూడా వచ్చేస్తున్నాయి. అందుకని మల్లెపూలు అట్లా కుండీల్లో పెట్టుకున్న కాస్త ఊరికి 5-6 పూలు ఉన్నా చాలు, రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాసన అంతా రూమ్ అంతా పట్టేస్తుంది. అందుకని ఆ వాసన పీల్చడం అనేది నిద్ర బాగా పోవటానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా చాలా చాలా మంచిది అనమాట. ఇందులో ఉండే కొన్ని ఫైటోకెమికల్స్ కానీ, పాలిఫెనాల్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్ కానీ ఇవన్నీ చాలా చాలా ఎక్కువగా మానసిక సంబంధమైన ఒత్తిడి తగ్గించడానికి, రిలాక్సేషన్, కాస్త కొంతమందికి డల్గా ఉన్నదాన్ని యాక్టివ్గా బ్రెయిన్ని చేయటానికి, మానసికంగా హుషారు బాడీలో ఉత్తేజాన్ని నింపడానికి కూడా మల్లెపూల యొక్క వాసన బాగా పనికొస్తుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.